ఏంటి వదిన మరిది చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? నా గురించేం కాదు కదా? అన్నయ్య, వదినికి చదువుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందంట. మీలాగే నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, నాకు ట్యూషన్ చెప్తావా అని అడుగుతుంది. ఇస్ ఇట్? అవునన్నయ్య, నువ్వేమో డే అండ్ నైట్ కంపెనీ పనులతో బిజీగా ఉంటావు కదా. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే వదిన నన్ను రిక్వెస్ట్ చేస్తుంది. అవునండి, మీరు ఒప్పుకుంటే ఆదిత్య దగ్గర నేను చదువు నేర్చుకుంటాను. మీరేమంటారు? సీత, చదువు నేర్చుకోవాలి అనే ఆలోచన రావడమే చాలా మంచి విషయం. మంచి పని చేయడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. నోనో, మన మధ్య సారీలు థ్యాంక్స్లు వద్దని నేను నీకు ముందే చెప్పాను కదా. రే ఆదిత్య, సారీ థ్యాంక్స్ ఈ 2 పదాలు తప్ప మీ వదినకి ఇంగ్లీష్ మొత్తం నేర్పించేసి ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ర్యాపిడ్ కోర్స్ లాగా 3 monthsలో మీ వదిన ఇంగ్లీష్లో గడగడ మాట్లాడేలాగా చేయాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఓకే? ఓకే అన్నయ్య, ఇంకా నాకు వదిలే. 3 monthsలోగా వదిన నీతో ఇంగ్లీష్లో దడ 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 కబడ్డీ ఆడిచ్చేస్తుంది అంతే. ఇదిగో మరిది గారు, అన్ని దడదడలంటే నాకు దడ పడుతుంది. ఐ కమ్ యూ కమ్ యూ గో అని నవ్వుల పాలు కాకుండా ఉండేంత మంచి ఇంగ్లీష్ నేర్పిస్తే చాలు. సరే వదిన, నేను వెళ్ళి బుక్స్ తీసుకొస్తాను. సరే, తను నేర్పిస్తాడు, హ్యాపీగా నేర్చుకో. సరే అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ వదిన. నీకేం బాబు, నువ్వు కాలేజ్ స్టూడెంట్వి, నేనేదో ప్రాథమిక పాఠశాల దాకేగా చదువుకుంది. ఓకే వదిన, ఇప్పుడు నువ్వు అన్నావే ప్రాథమిక పాఠశాల అని, ఇంగ్లీష్లో ఏమంటారు? మా స్కూల్ బోర్డు మీద ఇంగ్లీష్లో కూడా రాసి ఉండేది, ప్రైమరీ స్కూలు అని. వెరీ గుడ్ వదిన. ఇన్నేళ్ల తర్వాత కూడా నీకు గుర్తుంది అంటే యూ కెన్ లెర్న్. ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకుందాం, ఓకేనా? ఓయ్ మరిది గారు, ఏదో నేర్పించమన్నాను కదా అని నాకు మరి ఏబిసిడీలు కూడా రావనుకున్నావా? అయితే చెప్పొద్దున, ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడి 4. అబ్బా, కామెడీ చేయకొద్దునా. మరి నన్ను ఎల్కేజీ స్టూడెంట్ లా చూస్తే ఎలా? అమ్మో, నీకు టీచింగ్ అంటే చాలా కష్టమే వదిన. ప్లీజ్ ప్లీజ్ ఆదిత్య, సాయంత్రం నీకోసం వేడి వేడి మిర్చి బజ్జీలు వేసి పెడతాను, ప్లీజ్ నేర్పించువా? ఓకే వదిన, అయితే నువ్వు సీరియస్ గా విను. ఇంగ్లీష్ ఇస్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. నాకొక డౌట్. ఇంకెందుకు లేటు, అడుగొదినా. పియుటి కలిపితే? అది కూడా తెలీదు వదినా, పుట్టు కదా. బియుటి కలిపితే? బట్టు. మరి అదే పియుటి పుట్టు అయితే బియుటి బట్టెలా అయింది? అంటే అదంతే. ఏంటంతే? ఇప్పుడు జియుఎన్ కలిపితే? గన్ కదా. మరి జియుఎన్ టియుఆర్ గుంటూరు ఎలా అయింది? గంటూరు కదా. అలా కాదు, ఎందుకంటే అది ఇంగ్లీషు. ఏం కాదు, అసలు నీకేం తెలీదు. అబ్బా వదినా, ఇలా అన్నిటికీ వాదిస్తే ఎలా? ఎలాగేంటి? స్టూడెంట్ ప్రశ్నలు వేసినప్పుడు టీచర్ జవాబు చెప్పాలి కదా. మరి ఓకే ఓకే, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమైంది. ఇప్పుడు కాదు అనడం కోసం ఇంగ్లీష్లో ఏమనాలి? నో. మరి తెలుసు అనడానికి? తెలీదా? ఎన్ఓ నో అంటే కాదు అని, కేఎన్ఓడబ్ల్యూ నో అంటే తెలుసు అని.
ఇలాంటి వాటినే టిపికల్ వర్డ్స్ అంటారు. ఓహో. ఇందాక డౌట్ అన్నావు కదా, స్పెల్లింగ్ ఏంటి? DOUBT. మరి డౌట్లో బి అక్షరం ఎక్కడికి పోయిందని డౌట్ రాలేదా? ఎక్కడో పడిపోయిందా? ఆ పదంలోనే బి ఉన్నా మనం స్పెల్ చెయ్యం. అలాంటి పదాలని ఇంగ్లీష్లో సైలెంట్ వర్డ్స్ అంటారు వదినా. ఓహో, అబ్బో, మా మరిది గారికి చాలా తెలిసే. మరి మిర్చి బజ్జీ పెడతానని ఆశ పెట్టావు కదా, చెప్పక తప్పుతుందా? నోను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు కలవటం కుదరదు. అదంతే. ఇవాళ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉంది. ష్యూర్, రేపైతే తప్పకుండా కలుద్దాం. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసే. బాయ్, సీ యూ. సీత, సీత, సీత. ఏంటండి? ఇవాళ సాయంత్రం మనం మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి. నో. నో ఏంటి? పెళ్ళికి నువ్వు రావా? ఏమండి, నేను నో అన్నది NO నో కాదండి, KNOW నో అంటే నాకు తెలుసు అంటున్నాను. వాట్? నీకు తెలుసా? ఇప్పుడే కదా చెప్తున్నాను. మీరు చెప్పక ముందే నేను మన రూమ్లో ఆ శుభలేఖని చూశాను, అందుకే KNOW నో అనేసాను. అబ్బా సీత, నీ ఇంగ్లీష్ లెర్నింగ్ సూపర్ ఫాస్ట్గా ఉంది. అంతేం లేదు, ఇప్పుడిప్పుడే ABCDలు నేర్చుకుంటున్నాను. అయితే గబగబా చెప్పేసి. A for యాపిల్, B for బాల్, C for క్యాట్, D for డాగ్. నో, తప్పు. తప్పా? ఎస్, ముమ్మాటికి తప్పే. ఆదిత్య అదే చెప్పాడే. వాడి మొహం, పెళ్లి కాని వాడు, పిల్లోడు, వాడికేం తెలుస్తుంది? ఓహో, అయితే తమరు చెప్పండి, మేము విని తరిస్తాం. D for డార్లింగ్. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. సీత, ఈ రోజంతా నిన్ను వదిలేదే లేదు. ఇవాళ మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నేను చాలా పెద్ద ప్రోగ్రామ్ని సెట్ చేశాను, తెలుసా? ఆహా, ఏంటో ఆ ప్రోగ్రామ్? అయితే చెప్తాను, విను. ఇవాళ ఈవినింగ్ ముందుగా మనిద్దరం మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాం. అక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించాక అట్నుంచటే చలో. చలోనా? ఎక్కడికి? సినిమాకి. నువ్వు నేను చేతులు పట్టుకొని పక్క పక్కనే కూర్చొని గుసగుసలాడుకుంటూ సినిమా చూస్తూ ఫుల్ టైం పాస్ చేద్దాం. ఆ తర్వాత మంచి హోటల్లో డిన్నర్ చేద్దాం. డిన్నర్ తర్వాత కూల్గా రెస్టారెంట్లో ఒకే కప్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని షేర్ చేసుకొని తిందాం. ఆ తర్వాత హ్యాపీగా సిటీ మొత్తం జాలీగా షికార్లు కొడదాం. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేకే, మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మనిద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం కాబట్టి మా డార్లింగ్ మేడం ఒప్పుకుంటే 5 స్టార్ హోటల్లో స్పెషల్ సూట్ బుక్ చేస్తాను. నైట్ అంతా హనీమూన్ కపుల్ లాగా రొమాంటిక్గా సెలబ్రేట్ చేసుకొని ఆ అనుభవాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుందాం.
మీకు అసలు సిగ్గే లేదు. మిస్టర్ శ్రీరామ్, ఈ రోజుని మధురమైన జ్ఞాపకంగా గుర్తుంచుకుంటావా? నెవర్. ఈ రోజు లైఫ్ లాంగ్ నీకు ఒక చేదు జ్ఞాపకంలా గుర్తుండిపోయేలా నేను చేస్తాగా. సీత నీతో రాదు, ఈ శశి రానివ్వదు. దాట్స్ ఇట్. సీత రెడీనా? చూసి మీరే చెప్పండి ఎలా ఉన్నాను. బా, జస్ట్ బాగుండడం మాత్రమే కాదు సీత, నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు. చాలే ఊరుకోండి. సీత, ఇప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్తాం కదా, అప్పుడు అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంట? ఎందుకంటే ఏ జన్మలోనో వీడు టన్నుల కొద్దీ పుణ్యం చేసుకొని ఉంటాడు, లక్కీ ఫెలో, అందుకే ఇంత చక్కటి పిల్ల పెళ్ళంగా దొరికింది అని. ఈ అల్లరి మాటలకేం బానే చెప్తారు. మరి లైసెన్స్ వచ్చాక కూడా సైలెంట్ గానే ఉండాలా? చాలేండి, టైం అవుతుంది, పదండి వెళ్దాం. అమ్మా, అమ్మా, వస్తున్నా. ఏంటి నాన్న? అమ్మా చెప్పాను కదా, నేను సీత పెళ్లికెళ్ళొస్తాం. అలాగే రామా, సంతోషంగా వెళ్ళిరండి. ఆ పెళ్లి చూశాక అటు నుంచి అటే సీతను ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు. మీరిద్దరు మొట్టమొదటిసారి బయటికెళ్తున్నారు కదా, పిచ్చి పిల్ల సంతోషంగా ఫీల్ అవుతుంది. అత్తమ్మా వెళ్ళొస్తాం. సంతోషంగా వెళ్ళిరండి. రండి డాక్టర్. బాలు, ఏంట్రా అంత కంగారుగా ఉన్నావేంటి? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? ఏమైంది? అనయ్య, శశికి అస్సలు ఒంట్లో బాలేదు. విపరీతమైన కడుపు నొప్పి, దాంతోపాటు ఫీవర్ కూడా ఉంది. కదల్లేక బెడ్ మీద మూలుగుతూ పడుకునుంది. అందుకే అర్జెంటుగా లేడీ డాక్టర్ని తీసుకుని వచ్చాను. శశి కొంట్లో బాలేదా? మరి నాతో చెప్పలేదే. బాలు, పేషెంట్ ఎక్కడా? బెడ్రూమ్ లో ఉంది. రండి డాక్టర్. పదండి. రండి డాక్టర్, చూడండి తన సిచ్యువేషన్ అసలు ఏమాత్రం బాగున్నట్లేదు. యూ డోంట్ వరీ, నేను చూస్తాను కదా. చూడండి. ఏమ్మా, ఎక్కడుంది నొప్పి? ఇక్కడే డాక్టర్, ఇక్కడ పెయిన్ గా ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది? కొంచెం కదలకుండుండమ్మా, చెక్ చేస్తున్నాను కదా. ఒక్క నిమిషం. మూలమ్మో ఏటైపోనాది? ఇంతకు ముందు శశిరేఖమ్మ బానే ఉంది కదేటి, ఉన్నట్టుండి ఏటైపోనాదేటి? స్టమక్ పెయిన్ సివియర్ గా కదలొద్దమ్మా, చెక్ చేస్తున్నాను కదా, కాస్త ఓర్చుకో. బాలు అవ్వట్లేదు. అయ్యో, భరించలేని కడుపు నొప్పితో శశి అల్లాడిపోతుంది. డాక్టర్ గారు కాస్త త్వరగా చూడండి. తగ్గిపోతుందమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను కదా, తగ్గిపోతుందిలే. చిన్న పెయిన్ ఉంటుంది. డాక్టర్, తగ్గిపోతుంది కదా? ఇంజెక్షన్ ఇచ్చాను కదా, తగ్గిపోతుంది. చూడమ్మా, స్టమక్ పెయిన్ తో పాటు వామిట్ సెన్సేషన్ కూడా ఉందా? ఉంది డాక్టర్. నోరంతా చేదు, కడుపులో తిప్పుతుంది. బాడీ పెయిన్స్ తో పాటు ఫీవర్ కూడా ఉంది. చాలా
అన్రెస్ట్ గా ఫీల్ అవుతున్నాను. డాక్టర్ గారు, ఎందుకైనా మంచిది శశిని హాస్పిటల్లో చేర్పించమంటారా? అవసరం లేదు మేడం. ఇంజెక్షన్ ఇచ్చాను, మెడిసిన్స్ కూడా రాసిస్తాను. ఎవరో ఒకరు ఈ రాత్రంతా పేషెంట్ పక్కనే ఉండి చూసుకోవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి టాబ్లెట్స్ వేస్తే తెల్లారేసరికి తగ్గిపోతుంది, నార్మల్ అవుతుంది. ఓకే డాక్టర్, శశి దగ్గర నేనే ఉండి నైట్ అంతా కేర్ఫుల్ గా చూసుకుంటాను. ఓకే వద్దు బాలు. పాపం శశికి ఏం అవసరం ఉంటుందో ఏంటో. తనని చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది. అందుకే నేనే తన దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకుంటాను. ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. శశి శశి ఏం కాదు, తగ్గిపోతుందిలే. రత్తాలు, ఇలాంటప్పుడు కాపడం పెడితే మంచిది. నువ్వు వెళ్ళి వేణీళ్ళు తీసుకురా. అట్టగేనమ్మా. తగ్గిపోతుంది, ఏం కాదు. అమ్మా శశి, మేమందరం ఉన్నాం కదా, నీకేం కాదమ్మా. సీత నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది. బాలు, నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా. అలాగే అమ్మా. ఏం కాదు శశి, వేణీళ్ళు తెప్పిస్తున్నాను కదా, కాపడం పెడతాను, తగ్గిపోతుంది. ఏం కాదు శశి, తగ్గిపోతుంది. శశి, ఇలాంటి కడుపు నొప్పి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? లేదు సీత, ఇంతకు ముందు ఎప్పుడు రాలేదే. ఇప్పుడే కావాలనే తెచ్చుకున్నాను. శశి, నేనున్నాను కదా, నీకేం కాదు. ఇలాంటప్పుడు మందులతో పాటు కషాయం కూడా తాగితే కడుపులో కాస్త నెమ్మదిస్తుంది. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? ఇప్పుడే వస్తాను. నాకు కడుపు నొప్పి. సీత వాళ్ళ హ్యాపీ ప్రోగ్రామ్ అవుట్. ఏమండి, శశికి ఒంట్లో అస్సలు బాలేదండి. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. పిచ్చి పిల్ల, కడుపు నొప్పితో పాటు జ్వరం కూడా రావడంతో పాపం అల్లాడిపోతుందండి. సీత, ఇప్పుడేంటి, మనిద్దరం పెళ్లికి వెళ్ళటం లేదా? ఏం మాట్లాడుతున్నారండి? శశికి అలా ఉంటే మనం బయటికి ఎలా వెళ్తాం? బా, రత్తాలు ఉంది కదా, తను చూసుకుంటుందిలే. అయ్యో, మీకెలా చెప్పాలండి? రత్తాలకి వేల ప్రకారం మందులు వేయడం తెలియదు కదా. పోనీ అత్తమ్మకి చెప్దామంటే చూస్తూ చూస్తూ ఈ వయసులో తనని కష్టపెట్టడం న్యాయమా? మీరే చెప్పండి. అందుకని నువ్వుండిపోతానంటావా? తప్పదు కదండి. ఆ డాక్టర్ ఏమో రాత్రంతా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. అందుకే నేను ఉండిపోతాను. కానీ ఈసారికి మీరొక్కరే ఆ పెళ్లికి వెళ్ళిరండి. సీత, ఏమంటున్నావు? నువ్వు రాకుండా నేను ఒక్కడే పెళ్లికి వెళ్తే ఏం బాగుంటుంది? పైగా పెళ్లి తర్వాత మనిద్దరం అలా అలా తిరగాలని చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా. సారీ అండి,
ఆ ప్రోగ్రామ్ అంతా మరోసారి పెట్టుకుందాం. ఆ పెళ్లికి తప్పనిసరిగా వెళ్ళాలన్నారు కాబట్టి మా ఆవిడికి రావడం కుదరలేదు. అందుకే నేను ఒక్కనే వచ్చానని చెప్పి మీ ఫ్రెండ్కి చెప్పేయండి. ఓహో, పెళ్లికి నేను ఒక్కడే వెళ్ళాలి, ఆ తర్వాత సినిమాని కూడా ఒక్కడే చూడాలి, ఆఖరికి రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ని కూడా నేను ఒక్కడే మెక్కాలి. అదే కదా నువ్వు చెప్పేది? అబ్బా, చిన్న పిల్లాల్లాగా అలా అలిగినట్టు మాట్లాడతారేంటి? ఏ శశి నాకు చెల్లెలైతే మీకు మీ తమ్ముడు బాలు భార్య అంటే మరదలే కదా. పిచ్చి మొహంది ఎంతో అభిమానంతో మిమ్మల్ని నోరారా బావగారు అని పిలుస్తుంది. అలాంటి పిల్లకి ఒంట్లో బాలేకపోతే మీరే మాత్రం పట్టనట్టుంటే ఎలా? అయ్యో సీత, నేను చెప్పేది అది కాదు. ఆహా, మీరింకేం మాట్లాడకండి. అక్కడ శశి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను శశి గదికి వెళ్తున్నాను, రాత్రంతా అక్కడే ఉంటాను. ప్లీజ్ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి మీరు వెళ్ళేసి రండి. మీ మాటను కాదంటున్నాను, సారీ. మూడ్ మొత్తం పాడైపోయింది. డామిట్, సరిగ్గా మేం బయటికి వెళ్ళే టైంకే శశికి ఒంట్లో బాగలేకపోవడం ఏంటో. అసలు అదంతా నిజం అబద్ధం కూడా అర్థం కావట్లేదు. గాడ్, ఏంటి షాక్ అయ్యావా? నీ ప్లాన్ ని నువ్వు సీతకి చెప్తూ ఉండగా నేను విన్నాను. ఆ ప్లాన్ కి కౌంటర్ ప్లాన్ ని రెడీ చేశాను.